భువనగిరి రూరల్ పిఎస్ లిమిట్స్లోని కాటూరు గ్రామం అంబేద్కర్ నగర్లో కొత్తూరు సంతోషమ్మ గారు వారి ఇంట్లో దొంగతనం జరిగినట్లు, బంగారం పోయినట్లు వాళ్ళ మనవరాలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వీరు రూరల్ ఎస్ఐ సురేష్ బాబు మరియు వారి సిబ్బంది కలిసి దర్యాప్తు జరపగా ఈరోజు అదే మన కంకిపాటు గ్రామానికి చెందినటువంటి కొత్తూరు మధుబాబు, ఇతను ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాడు. ఈ జల్సాలకి అలవాటు పడి ఇదే మన కాటూరి హరిజన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఈ సంతోషమ్మ గారి ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆమెకి 90 సంవత్సరాలు. సంతోషమ్మ గారికి వినపడదు. ఈ మనవరాలు రైల్వేలో జాబ్ చేస్తుంది. ఆమె గుంటుపల్లిలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో జాబ్ చేస్తుంది. అలాగే వాళ్ళ తమ్ముడు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం 7-7:30 వస్తారు. ఈ క్రమంలో ఇంట్లో సంతోషమ్మ గారు ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఈ రమణ ఎవరైతే మధుబాబు ఉన్నాడో అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళే ఈ పరిచయంలో భాగంగా ఆ రోజున 13వ తారీఖు వాళ్ళ ఇంటికి వచ్చి ఉదయం పూట 10 గంటలకి సుమారు 10 గంటల సమయంలో వచ్చి సంతోషమ్మ గారు ఆమె భర్తలో వెతుకుదామని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ క్రమంలో ఆమె చూసి లోపలికి వెళ్ళి ఆ బీరువాలో గార్డేజ్ బీరువాని ఐరన్ రాడ్తో పగలకొట్టి ఆ బంగారాన్ని మొత్తం దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకుని వెళ్ళాడు. సుమారుగా బంగారం విలువ 6,30,000 రూపాయలు ఉంటుంది. ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కొంత బంగారం ఉయ్యూరులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో జలసాగా తిరుగుతూ ఉన్న క్రమంలో మనం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర అదుపులో తీసుకుని అది బంగారం కూడా రికార్డు చేయబడింది. ఈ కేసులో మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఆర్ గంగాధర్ గారు ఐపీఎస్ గారు యొక్క ఆదేశాలతో గన్నవరం డిఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేకంగా తిరిగి ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తన వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. గతంలో ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయండి? ఇంతకుముందు కేసులు లేదు, కానీ ఎక్కువగా ఇతని మీద అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ జల్సాలు తిరిగి సడన్గా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి సమాచారం వచ్చింది. ఇందులో ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారి బృందం వెళ్ళి అదుపులోకి తీసుకోవడం జరిగింది.